హాయ్ గైస్, ఎలా ఉన్నారు? ఈరోజు మేము హైదరాబాద్ రిటర్న్ అయిపోతున్నాము. ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయిపోయాము. సార్ మాతో పాటు అమ్మ, నాన్న, అత్తయ్య కూడా వస్తున్నారు. వాళ్ళు ముగ్గురు కాశీ వెళ్తున్నారు. సికింద్రాబాద్ నుంచి ట్రైన్ స్టార్ట్ అన్నమాట. అందుకే మేము మార్నింగే తీసుకెళ్ళిపోతున్నాము. మాతో అట్లీస్ట్ హాఫ్ డే అన్నా ఉన్నట్టు ఉంటుంది అని. ఆల్మోస్ట్ 12 డేస్ అక్కడే ఉంటారు. 9 రోజులు కాశీలో నిద్ర చేసి అయోధ్య అవన్నీ చూసుకుని వస్తామన్నారు. ఎర్లీ మార్నింగ్ 4:35 కల్లా స్టార్ట్ అయిపోయాము. సో 7:30 కల్లా టీ బ్రేక్ తీసుకున్నాము. ప్లేస్ అయితే మాత్రం చాలా పీస్ఫుల్ గా ఉంది. ఎంత గ్రీనరీతో బాగుంది కదా. ఇదైతే కాఫీ ఆర్డర్ చేశారు. కాఫీ మీద పెద్ద ఇంట్రెస్ట్ లేదనమాట, అందుకే తాగలేదు. తర్వాత టిఫిన్ కోసం ఆగాము. వగ్గాని అవన్నీ కూడా రెడీగా ఉన్నాయి. నేనైతే వేడివేడిగా మసాలా దోశ చెప్పాను, కారం తోటి మసాలా దోశ. టేస్ట్ అయితే మాత్రం బానే ఉంది. అదైతే స్టాండర్డ్ టిఫిన్ అన్నమాట. ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ నేను ఆర్డర్ చేసేది దోసే. ఒకప్పుడు పూరి అంటే బాగా ఆర్డర్ చేసేదాన్ని, కానీ ఒక్కసారి పూరి ఏమో చిన్న పూరీలు రాకుండా పెద్దగా ఒక పూరి వచ్చింది. అది చూసినప్పటి నుంచి భయమేసి ఎప్పుడు దోసనే ఆర్డర్ చేస్తాను. సో ఇంటికి వచ్చేసాక టీ పెట్టేస్తున్నాను అందరి కోసం. అమ్మకి కార్ సిక్నెస్ అన్నమాట. ఎక్కువసేపు జర్నీ చేయలేదు కార్లో, ఫుల్ వామిటింగ్స్ అయిపోతాయి. సో వచ్చిన వెంటనే అమ్మ పడుకుంది. నేను మిగతా వాళ్ళందరికీ టీ పెట్టేస్తున్నాను. సో ఈరోజు నాకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఉందన్నమాట. ఆల్మోస్ట్ టైం 9:30 అయిపోతుంది. ఇప్పుడు స్టార్ట్ చేసేయాలి వర్క్. మీటింగ్ అయితే అయిపోయింది. మొన్న ఫంక్షన్ కి ఇచ్చిన గిఫ్ట్స్ ఇవే. నేనైతే పింక్ కలర్ తీసుకున్నాను. సో 8 కంటైనర్ బాక్సెస్ చాలా బాగున్నాయి. కంప్లీట్ 8 కంటైనర్. కింద గ్లాస్ ఉంది, పైన 4 సైడ్స్ ఉన్నాయి కదా. సో చాలా గ్రిప్ మంచిగా ఉంది. సో వెంటనే టీ రెడీ అయిపోయింది ఇక్కడ. నెక్స్ట్ నేను వర్క్ స్టార్ట్ చేస్తాను. అమ్మ ఒక 10 మినిట్స్ పడుకుంటానన్నారు. అమ్మనే ఈ రోజు వంట చేసేది. సో ఇవన్నీ ఇంటికి నుంచి తీసుకొచ్చామన్నమాట. అత్తయ్య ఏమో గోరుమిటీలు చేసి తీసుకొచ్చారు. అత్తయ్య అంటే డాడీ వాళ్ళ చెల్లెలు. సో అత్తయ్య ఇంటికాడ నుంచి గోరుమిటీలు చేసుకొచ్చారు. బెల్లం గోరుమిటీలు టేస్ట్ మాత్రం చాలా బాగున్నాయి. అమ్మేమో జంతికలు తీసుకొచ్చింది. ఆల్మోస్ట్ 15 డేస్ పైన ఇంట్లో ఉండరు కాబట్టి ఇంట్లో ఉన్న వెజిటేబుల్స్ అన్ని తీసుకొచ్చేసింది అనమాట. అక్కడ ఉంటే పాడైపోతాయని. ఫస్ట్ నిమ్మకాయలు. ఆ ఫ్రిడ్జ్ లో నిమ్మకాయల స్టాక్ మాత్రం ఎప్పుడు ఉంటాయన్నమాట. ఎప్పుడు వెళ్ళినా తీసుకొస్తాము. అలాగే మామిడికాయలు కూడా తీసుకొచ్చాము. పచ్చిమిరపకాయలు ఇంకా చిన్న చిన్న వెజిటేబుల్స్ ఉంటే అవన్నీ తీసుకొస్తే నేను సర్దేసి పెడుతున్నాను. అమ్మేమో వంకాయ ములక్కాడ కర్రీ చేస్తుంది. టేస్ట్ మాత్రం చాలా బాగుంది. ఈ సీవెంట్ గిన్నెలు అమ్మ వస్తేనే వాడతారనమాట. నేనైతే అస్సలు వాడను. నేను వాడేది ఆ 2 ప్యాన్లు. ఇది ఎందుకు వాడను అంటే నాకు ఎక్కడ చేయి కాల్చుకుంటానో అని భయం. అందుకే నాకు అస్సలు తీసుకోను వీటిని. సడన్ గా ఏదో ఆలోచిస్తూ డైరెక్ట్ ఏం క్లాత్ లేకుండా చేతులు పెట్టేస్తాను. చాలా సార్లు చేసుకున్నాను అలాగే. ఎన్నిసార్లు కాల్చుకున్నాక ఇప్పుడు డిసైడ్ అయ్యానమాట వద్దని. ఇక్కడ కర్రీ అయితే రెడీ అయిపోయింది. సో నేను ఆఫ్టర్నూన్ వర్క్ చేసేసుకుంటున్నాను. మేము కొత్తగా మంచం ఆర్డర్ ఇచ్చామన్నమాట. సో చేపిచ్చాము. గెస్ట్ బెడ్రూమ్ చేపిచ్చాము. ఓల్డ్ వింటేజ్ వైబ్ లాగా ఉంటే బాగుంటుందని. స్పెషల్ గా ఇదే ఎందుకు తీసుకున్నానంటే నాకు ఈ కలర్ కాంబినేషన్ బాగా అనిపించింది అనమాట. సింపుల్ గా ఉందని వాళ్ళు వచ్చి ఇన్స్టాల్ చేసి అన్ని చేసి వెళ్ళిపోయారు. సో నెక్స్ట్ నేను వర్క్ చేసేసుకుంటున్నాను. వర్క్ చేసే మూడే లేదనమాట. చాలా బాగా చేస్తున్నాను. టేబుల్ కూడా చాలా మెస్సీగా ఉంది కదా. సో అవన్నీ ఇంటికాడ నుంచి తీసుకొచ్చిన బట్టలన్నీ తీసుకొచ్చి టేబుల్ మీద వేసేసాను ఫాస్ట్ గా. బ్యాగ్స్ అన్ని క్లియర్ చేసేసి. అమ్మేమో స్నాక్స్ తీసుకొచ్చి పెట్టారనమాట. టేస్ట్ చేయి ఎలా ఉన్నాయో చెప్పు అని. సో చాలా అంటే చాలా బాగున్నాయి. నైట్ డిన్నర్ లోకి పెసరపప్పు చారు కాస్తున్నారనమాట. నేను సేమ్ రెసిపీ ట్రై చేసినా నాకు టేస్ట్ చాలా డిఫరెంట్ వచ్చింది. అమ్మ చేసింది అయితే మాత్రం చాలా బాగుంది. ఈవినింగ్ మా హస్బెండ్ ఆఫీస్ నుంచి వస్తూ సమోసాస్ తీసుకొచ్చారు. స్వీట్ కార్న్ సమోసా అండ్ ఆనియన్ సమోసా తినేసి మంచిగా పడుకున్నాము. నెక్స్ట్ డే మార్నింగ్ సికింద్రాబాద్ స్టేషన్ కి వెళ్తున్నాము. అమ్మ వాళ్ళని ఎక్కిచ్చేసి వద్దాము అని. మార్నింగ్ 6కే స్టార్ట్ అయిపోయాము. ఎందుకంటే ట్రాఫిక్ ఉండదు, చాలా ఫాస్ట్ గా వెళ్ళిపోవచ్చు అని. వాళ్ళ ట్రైన్ వచ్చి 9 o'clock ఉంది. హస్బెండ్ అమ్మ వాళ్ళని ఎక్కిచ్చేసి వస్తా అని చెప్పారు. నేను కూడా వస్తాను అని చెప్పి నేను కూడా స్టార్ట్ అయిపోయాను అనమాట. ఎందుకంటే ఎలాగో 9:30 అంటే మేము ఈ లోపు రిటర్న్ అయిపోతాము. నాకు ఈ రోజు కూడా వర్క్ ఫ్రమ్ హోమే. సో ప్రాబ్లం ఏం లేదు అనిపించింది. సో దారిలో మాత్రం చాలా చల్లగా ఉంది, వర్షం పడింది. సో స్టేషన్ కి అయితే వచ్చేసాము. సికింద్రాబాద్ నుంచి స్టార్ట్ అండ్ వారణాసి నుంచి నెక్స్ట్ ఇంకొక 2-3 స్టాప్స్ ఎక్కడికో వెళ్తుంది అనుకుంటా. అదే ట్రైన్ ఎండ్ కూడా. స్టేషన్ ఇంకా రెనోవేషన్స్ జరుగుతున్నాయి కదా. ఫుల్ కన్స్ట్రక్షన్ అంతా ఉందన్నమాట. ఇంటికి వచ్చేసాక నేను దోశలు వేసేసుకుంటున్నాను. కరెక్ట్ 9:15 కల్లా ఇంటికి వచ్చేసాము. సో టిఫిన్ తినేసి అమ్మమ్మ ఆల్రెడీ వంట చేస్తారు. నేను వంట చేయడానికి కూడా లేదు. పొద్దున లేచి ఎక్కడ ఇబ్బంది పడతానో అని చెప్పి మార్నింగ్ 3కే లేచి వంట అంతా రెడీ చేసి వెళ్ళిపోయారు. సో పప్పు, మామిడికాయ, ఆలు కర్రీ కూడా చేశారు. రైస్ కూడా వండేసి వెళ్ళిపోయారు. హస్బెండ్ కి లంచ్ బాక్స్ కూడా ప్యాక్ చేసేసింది. నేను ఎక్కడ ఇబ్బంది పడతానో అని చెప్పి. ఈ అమ్మలకి ఇంత ఓపిక కదండి అసలు. జర్నీ చేయాలని తెలిసి కూడా మార్నింగే లేచి ఇవన్నీ రెడీ చేసి వెళ్ళిందంటే ఎంత ఓపిక మెచ్చుకోవాలి. మీకు వీడియో కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.